హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఇక్కడ చూసారు కదా సార్ 4 మెంటాలిటీస్. ఇప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళ గురించి? మేడం ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ మనం ఇక్కడ రాజు ఇందాక మాట్లాడినటువంటి తీరు చూస్తే కనుక నిజంగా ఇది రాజుకు సంబంధించినటువంటి ప్రాబ్లమా, లేదంటే ఈ విధంగా అసలు ఎంత చదువు రానటువంటి వాళ్ళన్నా అవనియండి, లేదంటే బయట ప్రపంచం తెలియనటువంటి వాళ్ళు అవనియండి, ఎంత కాదనుకున్నా కూడా పెళ్లి గురించి, లోకం గురించి, సమాజం గురించి ఎంతో కొంత తెలిసినటువంటి 3 స్త్రీలనే ఇక్కడ చూస్తున్నాం. మనం ఏమో అడవిలో ఏం లేము. ఇక్కడ అంతా జరిగిపోయిన తర్వాత చూడండి, ముగ్గురు యాటిట్యూడ్ చూడండి. ఏదో అంటారు కదా, చూడండి చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అనేటటువంటిది. లక్ష్మి గారు ఇప్పుడుకొచ్చి తన జీవితం ఎటుపోతుంది అన్నది ఆలోచించుకోలేదు. ఎందుకు భర్త అంటున్నట్టు ముట్టినట్టు 7 సంవత్సరాల పాటు నుంచి ఎందుకు ఉంటున్నాడు? ఈ మొగుడు ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు పోతున్నాడో తెలియదు. పిల్లల్ని ఇద్దరిని కనేసి నా దగ్గర పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. లేకపోతే ఇతను పోయి వేరే చోటకు పోతే కనుక నా లైఫ్ ఏంటి, నా రిస్క్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయికి ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కనుక ఓన్లీ ఒకే ఒక మంత్రం, ఏదైతే తాళి నాకు కట్టాడో ఇంకో 2 కట్టాడు అనేటటువంటి ఉద్దేశంతోనే ఆవిడ ఈ రోజు వచ్చింది. కానీ ఆవిడికి మొదటి రోజు నుంచి ఆవిడ లెక్క ప్రకారం ఏంటంటే పెళ్లి చేసుకుంటేనే ఒక ఆడదానికి కానీ తన పిల్లలకి కానీ థ్రెట్. పెళ్లి చేసుకోనంత వరకు మగాడు తిరిగినా, జోదవాడినా, తాగి ఇంటికి వచ్చి కొట్టినా, లేదంటే వేరే ఆడవాళ్ళతో తిరిగినా ప్రాబ్లం లేదు. సో ఈ పెళ్లి అనేటటువంటి పదం వచ్చేటప్పటికి ఆ పెళ్లి అనేది నలుగురికి పంచిస్తున్నాడు అనేటప్పటికి అలర్ట్ అయ్యింది. కానీ వాస్తవానికి లక్ష్మి నీ జీవితంలో మొదటి రోజు నుంచి ఈ మనిషితో వచ్చేటటువంటి సుఖం కానీ సంతోషం కానీ లేదు. ఓన్లీ ఏంటంటే ఆ సామాజిక పరమైన నా భర్త నాకు ఉన్నాడు అని నేను అనుకున్నా సార్. నీ భర్త ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. అతను ఎక్కడికి పోలేదు, అతను అక్కడే ఉన్నాడు. ఎటొచ్చి ఏంటంటే ఇప్పుడు వరకు నీకు సినిమా కనిపించలేదు, ఇప్పుడు సినిమా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే ఆడవాళ్ళతో తిరిగేవాడు అని నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఏంటంటే అదే ఆడవాళ్ళని ఇక్కడ కూర్చోపెట్టి దమ్ము ధైర్యంగా నేను పెళ్లి చేసుకున్నాను, ఆవిడ నెంబర్ 2, ఈవిడ నెంబర్ 3, కావాలంటే నెంబర్ 4ని కూడా తీసుకొస్తానని చెప్తున్నాడు. అంతే తేడా. నీ భర్త ఏమీ మారలేదు, అప్పుడు ఉన్నటువంటి భర్త ఇప్పుడు ఉన్నటువంటి. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే లక్ష్మి, నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోయావు. ఏంటంటే నీ భర్త యొక్క క్యారెక్టర్ ఎందుకు ఇందాకటి నుంచి అమ్మ ఇంత క్రూరుడు, ఇంత ఘోరమైన మనిషి అయినా కూడా నువ్వు ఎందుకు అతను కావాలి అని అనుకుంటున్నావు అంటే పదే లేదండి అతనికి ఇచ్చేయండి తీసుకుని వెళ్ళిపోతాను, ఇచ్చేయండి తీసుకుని వెళ్ళిపోతాను ఎందుకు అంటున్నావు అంటే కనుక నువ్వు మెంటల్గా డిసైడ్ అయిపోయావు. నా మొగుడు అనేటటువంటిది నా కళ్ళు ఎదురుకుంటా ఇంటికి వచ్చి పోతే చాలు, ఎంతమంది ఆడవాళ్ళతో తిరిగినా ఎంతమంది పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అనేది నువ్వు ఫిక్స్ అయిపోయావు. అదేంటంటే అది నీ వరకు కరెక్టేనమ్మా. నువ్వేంటంటే ఒక ఎజెండా, పెళ్ళి అనేటటువంటి దానికి ఒక ఎజెండా రాసుకున్నావు కాబట్టి నీ వరకు నీకు ఒకటి. నా భయం ఏంటంటే కనుక ఇందాకటి నుంచి నీ పిల్లలు వచ్చి ఇది కాదంటే ఏమంటావు, పిల్లలు వచ్చి కాదంటే ఏమంటావు అని 1కి 10 సార్లు అడుగుతున్నానంటే మనం మన పిల్లలకి చదువుకునేటటువంటి 2 ఆడపిల్లలు వయసులో ఎదిగినటువంటి ఆడపిల్లలకి ఎటువంటి ప్రపంచాన్ని చూపెడుతున్నావు, మగాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నావు. తండ్రే ఇలా ఉన్నాడు అంటే, కనిపించేటటువంటి తండ్రే ఎలా ఉన్నాడంటే రేపు పొద్దున ముక్కు మొహం తెలియనటువంటి ఒక మగాడిని మనం పెళ్లి చేసుకుంటే వాడు ఒక 10 మందిని తీసుకొచ్చినా కూడా అమ్మ యాక్సెప్ట్ చేసినట్టుగా మనం కూడా యాక్సెప్ట్ చేసేయాలా అనేటటువంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నట్టే కదా. అంటే ముందుగానే పెళ్లి చేసుకోకముందే ఆడపిల్లలకు వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే మగాడు ఆడదనేది ఒకే పెళ్లి చేసుకోవాలి, మగాడు అనేటటువంటి వాడు తండ్రి లాంటి మగాడు అనేవాడు ఎన్ని చేసుకున్నా పర్వాలేదు అనేటటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్లో పిల్లల్ని భవిష్యత్తులోకి పంపిస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే నీ మొగుడికి నా మొగుడు కావాలి నువ్వు అన్నా కూడా లీగల్గా నీ మొగుడే అనేటటువంటి అంశం ఉన్నా కూడా వాస్తవానికి నీ మొగుడిని నీతో పాటు పంపిస్తే కనుక నీలాగా తలుపులు తెరిచి అంతా మొగుళ్ళు ఇలాగున్నా పర్లేదని యాక్సెప్ట్ చేసేటటువంటి వాతావరణంలో ఆ 2 ఆడపిల్లల భవిష్యత్తు దృష్ట్యా అది చాలా ప్రమాదకరం. కాబట్టి వాస్తవానికి ఇలాంటి మనిషి నీతో పంపించకూడదని నేను అనుకుంటున్నాను. అంటే లీగల్గా అది వేరే అయి ఉండొచ్చు, కానీ యాక్సెప్టెన్స్ ఉండొచ్చు, పెళ్ళి కాపాడాలి అనేటటువంటి ఉద్దేశం ఉండొచ్చు లక్ష్మి, కాదనట్లేదు. కానీ మరీ ఇంత దిగజారిపోతామా? ఒక మగాడు ఎలా ఉన్నా పర్లేదు, ఎలాంటి వేషాలు వేసినా పర్లేదు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్లేదు, పిల్లలకి ఎటువంటి చండాలం చూపెట్టినా పర్లేదు అని అనుకునేటటువంటి ఇంత దిగజారిడా? ఒక్కసారి ఆలోచించుకోండి. అందుగురించి నేను మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే కనుక నీ మొగుడు గురించి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని అందరిలో బాగా క్షుణ్ణంగా విశ్లేషించి తెలిసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వు. కానీ అందరికంటే అంత భయంకరంగా ఉండేటటువంటి వ్యవహరించేటటువంటి వ్యక్తిని కూడా నువ్వు కావాలి అని అనుకుంటున్నావు అంటే కనుక నీ మానసిక పరిస్థితి ఏంటి, రేపొద్దున నీ 2 ఆడపిల్లలకి ఎటువంటి పరిస్థితిని చూడబోతున్నావు అనేటటువంటి భయం నాకు ఎక్కువగా ఉంది. ఈవిడ కూడా మేడం ఇందాక మనం మాట్లాడుకునేటటువంటి అంశంలో జయంతి గారు ఆవిడ ఇందాక నుంచి ఆవిడ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఆవిడ విశ్లేషణ ఆవిడ చెప్పేసుకుంటుంది విశ్లేషణ, కానీ ఆవిడ పాయింట్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. నాకు ఎక్కడ కూడా అతను కావాలండి అని అనట్లేదు. మధ్యలో ఎక్కడో పొరపాటును పంచుకుందాం అనుకుంది, కానీ ఇన్నేం పంచుకుంటాం చండాలం అని చెప్పి తర్వాత రియలైజ్ అయ్యి
వద్దు అని చెప్పి ముందు నుంచి ఏంటంటే నాదేంటి తెలిసాక నాదేంటి కూడా నా సండాన్ని మళ్ళీ నా లెక్క నాకు ఉంచుకుంటే తేల్చండి నాదే అన్న. పొరపాటు. ఉండమ్మా మాట్లాడి నీ లెక్క తేలిపోయింది కదా, నీ లెక్క తేలిపోయింది. నువ్వేంటంటే నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ముందు నుయ్య వెనకతలు గొయ్యి అన్నట్టు ఏది చూడలేదు. కేవలం ఒక మగాడు వచ్చాడు, ఎవడు ఒక అనామికుడు ఏ మెడక మీద తలకే లేనోడు కూడా వచ్చి నిన్ను ఎందుకు ఉద్ధరించాలని అనుకుంటాడు. ఈ లెక్క నువ్వు ఆలోచించలేదు, మీ తల్లిదండ్రులు ఆలోచించలేదు. కేవలం అతను మిమ్మల్ని ఒక బుట్టలో వేసాడు. ఏంటి ఆ బుట్ట అంటే కనుక నిన్నే కాదు నీ ఇద్దరు పిల్లలను కూడా చూసుకుంటాననేటటువంటి ఒక బోనస్ ఇచ్చేటప్పటికి మీ కళ్ళు అన్నీ కూడా బయలు గమిని ఇదేంట్రా బాబు ఇంత గొప్ప బోనస్ వచ్చింది, వీడి గురించి తెలుసుకుంటే అనవసరంగా వేరే సీక్రెట్లు బయటపడతాయేమో, ఏది తెలుసుకోకుండా ఫస్ట్ పెళ్ళన్నది జరిపించేస్తే కనుక తర్వాత కొట్టుకుపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో పెద్దలు వచ్చేసి అక్షింతలు వేసేసి పెళ్లి చేస్తున్నారు. చాలా చండాలంగా ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే కనుక అతని గురించి ఏమాత్రం నువ్వు పోరాడట్లేదు. అంటే మీరు ఎప్పుడైతే కనుక ఇంత బ్లైండ్ ఫెయిత్తో పెళ్లి చేసుకున్నారో ఆటోమేటిక్గా నీకు నీ పేరెంట్స్కి అందరికీ కూడా ఈ రిస్క్ ఉంటుందని తెలియదు అనేది మాత్రం నేను నమ్మనమ్మా. ఇంత గుడ్డిగా ఒక మనిషి వచ్చి నిన్ను చేసుకుంటాను, నీ పిల్లల్ని చూసుకుంటానంటే ఖచ్చితంగా అక్కడ రిస్క్ ఉంటుందని మీ పేరెంట్స్కి నీకు అందరికీ తెలిసినా కూడా చేసుకున్నావు. సరే, అది వేరే విషయం. ఎందుకు నువ్వు ఆటోమేటిక్గా ఎప్పుడైతే కనుక ఈ మనిషికి ఇలాంటి క్యారెక్టర్ ఉందని తెలియగానే వదిలేయడానికి ఎందుకు రాకపోతున్నాయి? నీది కూడా ఫైనాన్షియల్ మోటివే, ఆర్థిక పరమైనటువంటి మోటివే. అరే పరువు గలటువంటి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిందండి, మొదటి పెళ్లి అలా అయిపోయిందండి, ఇతను పిల్లల్ని చూసుకోవడానికి ముందుకు వచ్చాడండి, ఇతను మార్చి నాకు ఇవ్వండి అని చెప్పి నువ్వు వాళ్ళిద్దరితో పాటు పోటీ పడి ఉంటే కనుక న్యాయపరంగా నీకు వస్తాడో రాడో అనేది వేరే విషయం. కానీ ఆ మనిషిని మొదటి నుంచే వద్దండి తీసి పడేయండి, నా లెక్క తేల్చండి, రేపటి నుంచి నాకు ఎంత మనీ ఇస్తాడో ఎంత డబ్బులు ఇస్తాడో నా పిల్లల్ని ఎలా కాపాడతాడు. సో నీ క్యారెక్టర్లో కూడా ఎందుకు గుడ్డిగా ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నావు? ఎప్పుడైతే కనుక ఒక మనిషి క్యారెక్టర్ తప్పు అనగానే ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడుతున్నావో నీ యొక్క వ్యక్తిత్వం గురించి కూడా ఈరోజు అనుమానాస్పదంగా చూసి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అది నా ఆలోచన. ఈవిడ కవిత అయితే మేడం నాకు అంటే నా డౌట్ నాకుంది, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఆవిడ కూడా నిజాలు పలకట్లేదు. వీళ్ళిద్దరి యొక్క సంబంధం సంవత్సరం బట్టి అని నేనేం అనుకోవట్లేదండి. వీళ్ళ వ్యవహారం అనేది చాలా కాలం బట్టి నడుస్తుంది. వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరు చాలా కాలం బట్టి నడుస్తుంది. ఆవిడకి తెలియదు, ఈవిడికి తెలియదు, వీళ్ళిద్దరు. ఎందుకు నేను అంటున్నానంటే ఇందాక ఒక మాట అన్నాడు ఈ అబ్బాయి, ఎవరు రాజు, ఏమండి మా అమ్మాయి ఏమొచ్చి మనం బిగపెట్టి కట్టుదిట్టం చేసి ఏమ్మా నిజం చెప్పమ్మా సంవత్సరమా దానికి ముందా అంటే కనుక ఆ అమ్మాయి ఇందాకేముందంటే కాదండి నాకు 6-7 సంవత్సరాలు బట్టో లేదంటే 5-6 సంవత్సరాలు బట్టో పరిచయం ఉంది, ఈ మధ్య కాలంలోనే ఏంటి కోయిన్సిడెన్స్ మనకు అర్థమై సావట్లేదు, కరెక్ట్గా ఆవిడని వదిలేసే టైంకి ఈవిడిని పెళ్లి చేసుకున్న టైంకి కరెక్ట్గా ఈవిడ వచ్చంట ఐ లవ్ యూ అని అందంట. ఐ లవ్ యూ అనగానే ఇదేంటి నీ మనసులో దాగినటువంటి ఇంత లవ్ స్టోరీ నాకు చెప్పకపోతే ఎలాగా, ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నా సరే నీకైతే నేను తాళి కట్టేస్తాను మెడవంచు అన్నాడంటే మెడవంచిందంటే కట్టేసాడంట. ఇవన్నీ మనం ఎలా నమ్ముతాం? సో వీళ్ళిద్దరికీ ముందు నుంచే ఒక ప్రయాణం అనేది ఉంది, ఇది ఒక ఎవిడెన్స్. రెండోది ఏంటంటే కనుక మొదట ఏమన్నాడు, ఈవిడ లెంపకే కొట్టిందండి, ఈవిడ నాకొద్దు, ఆవిడ నిలదీసిందండి నాకు ఇష్టం లేదు, ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది నాకొద్దు, ఈవిడేమొచ్చి సరిగ్గా మాట్లాడలేదండి పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి పరువు తీసింది, ఈ ముగ్గురు వద్దు నేను 4వ దానికి వెళ్ళిపోతానని చెప్పాడు. అలా చెప్పినటువంటి వ్యక్తి నాకు ఇక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్ళిద్దరు గుసగుసలు ఆడేసుకుని ఫైనల్గా ఏమన్నాడు, ఓకే డాక్టర్ గారు మీరేం చెప్తే కనుక అదే చేద్దాం, మీరు ఎలా చెప్తారో చెప్పండి, ఈవిడతోనా వెళ్ళిపోతా అంటాను. అంటే వీళ్ళిద్దరూ ముందే డిసైడ్ అయ్యి వెళ్ళిపోదాం, ఇక్కడ తేల్చుకుందాం వెళ్ళిపోదాం అనే ఆలోచన ఉన్నటువంటి ఆ అమ్మాయి ముందు నుంచే వాళ్ళకి ఉంది. ఇదేం కొత్తగా వచ్చినటువంటి పరిచయం ఏమీ కాదు. ఇంకా ఫైనల్గా మన రాజుగారు సోకాల్డ్ మహారాజాని ఎందుకన్నాం ఇందాక? పేరే మహారాజా? పేరే మహారాజు. అవునా? మహారాజా చెప్పుకుంటాడు రాజు. ఈ బాబాయ్ ఆయుష్ తగ్గిపోద్దాయి బాబు నీకు. ఈ రాజుగారి విషయానికి వస్తే కనుక ఇతనికి థ్రెషోల్డ్ అనేటటువంటిది ఏది, పెళ్లి చేసుకోవటానికి ప్రతి మనిషికి ఒక గీత ఉంటుంది, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు విడాకులు ఇవ్వాలి, ఎప్పుడు పిల్లల్ని వదిలేయకూడదు అనేటటువంటి ఒక లెక్క ఉంటుంది. ఇతని థ్రెషోల్డ్ చాలా తక్కువ. లెంపకే కొడితే ఆవిడని వదిలేస్తాడు, నిలదీస్తే ఈవిడిని వదిలేస్తాడు, నువ్వెవరు అనేటటువంటి మాట అంటే ఆవిడని వదిలేస్తాడు. సో ఇతనికి ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎక్కడి నుంచి వచ్చింది? అతనేమి పెద్ద తోపేమీ కాదు, మామూలుగా కూలి పని చేసుకునేటటువంటిది, పట్టుమని 10-15 వేలు నెలకి సంపాదించినటువంటి వాడిని మనం చిటికేస్తే 4 ఆమె కూడా రెడీగా ఉంది, మీ ప్రవర్తనలు మార్చుకుంటారా లేదంటే నెంబర్ 4 దగ్గరికి వెళ్ళిపోమంటాడా అని చెప్పి ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు. అంటే కనుక ఇక్కడ ఇలా కనిపించేటటువంటి ముగ్గురు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి ముగ్గురు ఆడవాళ్ళు, ఇలా కనిపించకుండా ఎన్నో సంవత్సరాలు బట్టి కేవలం సై అంటే సై, రై అంటే రై అనుకుంటే శారీరక సుఖం ఇచ్చేటటువంటి ఆడవాళ్ళు ఇతను గుంపులు ఉన్నారు ఇతని జీవితంలో. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే కనుక ఎవరైతే కనుక ఒక మనిషి గురించి ఈరోజు వేలెత్తి ఈ ముగ్గురు మాట్లాడుతున్నారో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అతని జీవితంలో.
అందరూ కూడా ఓకే, నువ్వు తాగి వచ్చినా ఓకే, నువ్వు తిరిగి వచ్చినా ఓకే, నీకు ఇంతకు ముందు పెళ్ళైనా ఓకే, నీకు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు నాతో ఏ మాట చెప్పి నన్ను ముందుకు తీసుకెళ్తావు, ప్రజెంట్ నువ్వు నాకు ఏ సుఖాన్ని ఇస్తావు అని చెప్పి ఇండివిజువల్గా ఎవరి సుఖాలు ఎవరి సెక్యూరిటీ వాళ్ళు ఈ ఆడవాళ్ళు చూసుకోవటం వల్లే ఇలాంటి మొక్కలు కాస్త పెద్ద వృక్షాలు అయిపోతున్నాయి అని చెప్పి. అంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ఇటువంటి ఆడవాళ్ళు, పెళ్ళైనటువంటి ఈ ముగ్గురు, పెళ్లి కానటువంటి చాలామంది అతని జీవితంలో వచ్చారు. వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే కనుక ఈ సైకాలజీ, ఈ విమెన్ సైకాలజీ ఏంటంటే కనుక మా రోజు గడుస్తుందా లేదా, మా పూట గడుస్తుందా లేదా, మగాడు అనే పక్కన ఒకటి నిలబడితే కనుక నాకు సెక్యూరిటీ ఉందా లేదా అని ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటూ ఆ మనిషిని అలా విచ్చలవిడిగా వదిలేయటం వల్లే ఇతనికి ఏమైంది, మీ ముగ్గురు ఏంటి ఇంకో 10 మంది ఉన్నారు, మీరు విచ్చలవిడిగా ఇంకో విధంగా వ్యవహరిస్తే నేను బయట పోతాను, మీరు అవమానిస్తే నాకు అతను అవమానించకూడదంట, అతను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా అతను అవమానించకూడదంట, ఎంతమంది పిల్లల్ని అనాథులు చేసినా అతను అవమానించకూడదంట, ఎన్ని వాగ్దానాలు చేసినా కూడా అతను అవమానించకూడదంట. ఇది అతని లెక్క. సో రాజు లాంటి వ్యక్తులు ఇలా ఉంటూనే ఉంటారు. మన రాజులు మహారాజులు అవుతారు, మహారాజులు చక్రవర్తులు అవుతారు. ఇలాంటి వాళ్ళని పెంచి పోషించేటటువంటిది ఇలాంటి జనమే అనేటటువంటిది ప్రధానంగా ఈ ఎపిసోడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు ఫైనల్గా రాజు ఏమంటున్నాడంటే, ఏమంటే నన్ను వదిలేయండి, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను అనేది ప్రీఫిక్స్డ్ ఎజెండా. ఇదేం కొత్త ఎజెండా ఏం కాదు. వాళ్ళిద్దరు ఎటొచ్చి ఏంటంటే కనుక ఇక్కడ ప్రథమంగా వచ్చినటువంటి భార్య ఆవిడ కాబట్టి, ఆవిడ కోరుకుంటుంది కాబట్టి, మరి ఆవిడ ఇతను కోరుకునే దానికి అవకాశం ఉంది, ఇతను ఆవిడ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది అనేటటువంటిది అది లీగల్గా తేల్చుకోవాల్సినటువంటి అంశం. నేను కేవలం ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, దీనివల్ల సమాజం ఏం అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒకటే నేను చెప్పడం నా బాధ్యత. థ్యాంక్ యూ సార్.